డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ రావడం జరిగింది. అంతకుముందు ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్కి ఏ విధంగా అయితే మనకి అవకాశం ఇచ్చారో, అంటే ఎవరైతే సరైనటువంటి ఫోటోగ్రాఫ్, సరైనటువంటి సిగ్నేచర్, వాళ్ళు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ప్రకారం ఎవరైతే అప్లోడ్ చేయలేదో వారందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 అప్లికేషన్స్ కూడా ఎవరైతే ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ని ఎవరైతే ఫాలో అవుతూ ఎవరైతే సరైనటువంటి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయలేదో వారందరికీ కూడా మెసేజ్లు వస్తాయి. వాళ్ళు ఇచ్చినటువంటి అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు సరిగా అప్లోడ్ చేయనట్టు, మెసేజ్ రాకపోతే వారు అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినట్లే. అంటే మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, వారికి మరో అవకాశం ఇచ్చారు కాబట్టి మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, సో ఇమీడియట్గా మనకు ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు మనకు ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు. ఎప్పటి నుంచి? జూన్ 3 నుంచి జూన్ 7 వరకు, జూన్ 3 నుంచి జూన్ 7 వరకు మరలా మీరు రీఅప్లోడ్ చేసేటువంటి అవకాశం వస్తుంది. అంటే ఆ డేట్ లోపు మీకు మెయిల్ రూపంలో, మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈసారైనా సరే ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ప్రకారము మీరు ఫోటో, సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. మనం హౌ టు అప్లై అనే వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈసారైనా రీఅప్లోడ్ చేయండి, జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఒకవేళ పొరపాటుని మీరు సరిగా ఈసారైనా అప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎవరికైతే మెయిల్, మెసేజ్ రాదో వాళ్ళ అప్లికేషన్ 100% సక్సెస్ అయినట్టే. మెసేజ్ ఏమని వస్తుందంటే ఇలా వస్తుంది మీకు: డియర్ అప్లికెంట్, యువర్ ఫోటో ఆర్ సిగ్నేచర్ ఇన్ ఏఎల్పి, అంటే ఏఎల్పి వాళ్ళకు వచ్చింది, నేను పెట్టాను ఇక్కడ. ఇన్ ఏఎల్పి అప్లికేషన్ ఈజ్ నాట్ యాజ్ పర్ స్టాండర్డ్. సో ప్లీజ్ అప్లోడ్ ఏ ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ బిట్వీన్ 27 and 31. అంటే ఇది ఏఎల్పి వాళ్ళకి ఇచ్చిన డేట్స్ ప్రకారం నేను మెసేజ్ పెట్టింది ఏఎల్పి వాళ్ళది. టెక్నీషియన్ వాళ్ళకి కూడా ఇలానే మెసేజ్ వస్తుంది. ఫెయిల్యూర్ టు డూ రిజల్ట్ ఇన్ ఆటోమేటిక్ రిజెక్షన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. మీరు సరిగా అప్లోడ్ చేయకపోతే ఈసారి రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. యాక్సెస్ ద అప్లోడ్ పోర్టల్ వై ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వెబ్సైట్ యూజింగ్ యువర్ యూజర్ క్రెడెన్షియల్స్. మీరు అంతకుముందు ఇచ్చినటువంటి యూజర్ క్రెడెన్షియల్స్ ప్రకారము రీఅప్లోడ్ చేయమని అడుగుతున్నారు. ఇలాంటి మెసేజే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 వాళ్ళకు కూడా వస్తుంది. ఇది ఏఎల్పి వాళ్ళకు వచ్చినటువంటి మెసేజ్ నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మనము ఒక కొత్త ప్రోగ్రామ్ను స్టార్ట్ చేస్తున్నాము. రైల్వే సూపర్ 100, రైల్వే సూపర్ 100 ఇంటెన్సివ్, రియల్ ఇంటెన్సివ్ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కేవలం 100 మెంబర్స్ని తీసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను వాచ్ చేయండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.